Hi everyone. In this video, I am going to explain acid-base concept, acid-base definitions. If we see the earliest classification of substances into acids and bases, acids, bases classified on the basis of their characteristic properties. Acids, bases are classified on the basis of their characteristic properties. So, on the basis of characters, what are acids? Acids are substances whose aqueous solutions possess the following characteristic properties. యాసిడ్స్ అని వేటిని అనాలి అంటే వాటి aqueous సొల్యూషన్స్కి ఈ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఏంటవి? aqueous సొల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. aqueous solution of acids conduct electricity. Electrical conductance ఉంటుందన్నమాట. They allow the passage of electricity. And aqueous solutions of acids react with active metals like zinc, magnesium, aluminum to evolve hydrogen gas. Example, zinc solid active metal, sulfuric acid. Acid జింక్ యాక్టివ్ మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయిందనమాట. ఇట్లా హైడ్రోజన్ గ్యాసెస్ ఎవాల్వ్ చేస్తాయి యాక్టివ్ మెటల్స్తో రియాక్ట్ అయితే. వాటినే యాసిడ్స్ అన్నారు. అండ్ aqueous సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్. బ్లూ కలర్ ఉండే లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి కన్వర్ట్ చేస్తాయి యాసిడ్స్. ఇంకా యాసిడ్స్ సోర్ టేస్ట్లో ఉంటాయి, టేస్ట్కి పుల్లగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బేసెస్ అని వేటిని అంటారు? బేసెస్ ఆర్ సబ్స్టాన్సెస్ whose aqueous solutions possess following properties. సో బేసెస్ aqueous సొల్యూషన్, బేసెస్ వాటర్లో డిజాల్వ్ అయితే బేస్ aqueous సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. ఆ బేస్ aqueous సొల్యూషన్స్కి ఈ ప్రాపర్టీస్ ఉండాలి, అప్పుడే దాన్ని బేస్ అంటాం. ఏంటవి? దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ కండక్టర్స్ అవ్వాలి. దే హ్యావ్ టు అలో ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్. నెక్స్ట్, they should react with active metals like zinc, magnesium, aluminum to evolve hydrogen gas. యాసిడ్స్ లాగానే బేసెస్ యాక్టివ్ మెటల్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ని ఎవాల్వ్ చేయాలి. బేసెస్, యాసిడ్స్ బోత్ రియాక్ట్ విత్ యాక్టివ్ మెటల్స్ టు ఎవాల్వ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్, టర్న్స్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ. రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా కన్వర్ట్ చేయాలి. బేసెస్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా కన్వర్ట్ చేస్తాయి. యాసిడ్స్ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్, బేసెస్ లిటిల్ బిట్టర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ అయితే సోర్ టేస్ట్లో పుల్లగా ఉంటాయి. బేసెస్ అయితే లిటిల్ బిట్టర్ టేస్ట్లో ఉంటాయి అన్నమాట, అంటే వగరుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కాన్సెప్చువల్ డెఫినేషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్. స్టిల్ నౌ వీ డిస్కస్డ్ జస్ట్ acids, bases on the basis of their characteristic properties. Now I am going to explain conceptual definitions. There are three conceptual definitions of acid bases. They are Arrhenius acid base concept, Arrhenius acid base concept. Second is Bronsted-Lowry acid base concept. Third one, Lewis acid base concept. Three acid base concepts. In that first one, Arrhenius acid base concept. In Arrhenius acid base concept, it was proposed in 1884, so old theory. According to this, what is acid? Acid is a substance which produces H plus ions in aqueous solution or acids. So what are acids? What is acid? The substance which dissolve in water and form aqueous solution and produce H plus ion.
హెచ్ ప్లస్ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటర్లో డిజాల్వ్ అయ్యి హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసే వాటిని యాసిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ హైడ్రోజన్ క్లోరైడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, ఎస్టిక్ యాసిడ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అవుతాయి, హెచ్ ప్లస్ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ ఈస్ ద కండిషన్. నెక్స్ట్ బేస్. అకార్డింగ్ టు అర్హీనియస్, వాట్ ఈజ్ ఏ బేస్? According to Arrhenius, what is base? Base is the substance which produce OH minus ion. Base is the substance which produce OH minus ion in aqueous solution is base. Base అంటే వాటర్లో డిజాల్వ్ అవ్వాలి అండ్ OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. వాటినే బేసెస్ అంటాం. అంటే వాటర్లో డిజాల్వ్ అయ్యి హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే యాసిడ్స్, వాటర్లో డిజాల్వ్ అయ్యి OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసేటివి బేస్ అనమాట. ఎగ్జాంపుల్స్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, రుబీడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఎక్సెట్రా. సో అకార్డింగ్ టు అర్హీనియస్, acid is substance which dissolve in water and produce H plus ion. Base is a substance which dissolve in water and produce OH minus ions. According to this concept, nature of water is neutral and act as a solvent. జనరల్గా నెక్స్ట్ థియరీ బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో వాటర్ యాక్ట్ యాజ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్ అని చెప్తాం. బట్ యాజ్ పర్ అర్హీనియస్ కాన్సెప్ట్, వాటర్ ఈజ్ న్యూట్రల్ అండ్ యాక్ట్ యాజ్ జస్ట్ ఏ సాల్వెంట్. అంతే, యాసిడ్ కాదు, బేస్ కాదు, జస్ట్ ఒక సాల్వెంట్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ అర్హీనియస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో వాట్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్? స్ట్రాంగ్ యాసిడ్స్ అని వేటిని అంటాము అని అంటే, ఏ ఎలక్ట్రోలైట్స్కి అయితే 100% డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉంటుందో అవి స్ట్రాంగ్ యాసిడ్స్. అట్లనే స్ట్రాంగ్ బేసెస్ కూడా. అంటే వాట్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్? యాసిడ్స్ విచ్ హ్యావ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ 1 ఉండాలి, లేదా పర్సంటేజ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ 100 ఉండాలి. వాటిని మనం ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. ఏ బేసెస్కి అయితే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ 1 లేదా పర్సంటేజ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ 100 ఉంటుందో వాటిని మనం ఏమనాలి? స్ట్రాంగ్ బేసెస్ అనాలి అనమాట. దిస్ ఈజ్ అర్హీనియస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. So, according to Bronsted-Lowry acid base concept, acid is the substance which has the tendency to donate proton. ప్రోటాన్ని డొనేట్ చేసే స్వభావం, ప్రోటాన్ని డొనేట్ చేసే నేచర్ ఉన్న సబ్స్టాన్సెసే ఏమవుతాయి? యాసిడ్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ అర్హీనియస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో చెప్పినవి కూడా ఇక్కడ ఉంటాయి. ఏంటవి? HCl, HNO3, H2SO4, కార్బోనిక్ యాసిడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ ఎస్టిక్ యాసిడ్. ఇవన్నీ కూడా యాసిడ్స్. దే కెన్ ప్రొడ్యూస్ H ప్లస్ అయాన్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. యానయాన్స్, HS మైనస్, ఇది కూడా H ప్లస్ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. S2 మైనస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే H ప్లస్ అయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి యాసిడ్ అని చెప్పొచ్చు. బైకార్బోనేట్ అయాన్, హైడ్రోజన్ సల్ఫైడ్ లాగానే బైకార్బోనేట్ అయాన్ కూడా H ప్లస్ అయాన్ని ప్రొడ్యూస్ చేయగలదు. హైడ్రోజన్ సల్ఫేట్ కూడా అండ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా యానయాన్స్. దే యాక్ట్ యాజ్ యాసిడ్, జస్ట్ ప్రోటాన్ డోనార్స్. ఇఫ్ యు సీ అమోనియం, అమోనియం ఇస్ a cation, proton donor. So H3O plus and PH4 plus, ఇవన్నీ కూడా ప్రోటాన్ డోనార్స్. అవి క్యాటియాన్స్ అవ్వచ్చు, యానియాన్స్ అవ్వచ్చు, లేదా న్యూట్రల్ అవ్వచ్చు. ప్రోటాన్ డోనార్స్ని ఏమంటాం మనం? యాసిడ్స్ అంటాం. సో నేను ఫస్ట్ లైన్లో రాసినవన్నీ న్యూట్రల్, సెకండ్ లైన్లో రాసినవన్నీ
క్యాటయాన్స్, యానయాన్స్, నెక్స్ట్ లైన్లో రాసినవన్నీ క్యాటయాన్స్. సో యాసిడ్స్ క్యాటయాన్స్ అవ్వచ్చు, యానయాన్స్ అవ్వచ్చు, న్యూట్రల్ అవ్వచ్చు. దే హ్యావ్ టు ప్రొడ్యూస్ H+ ion. They are said to be acids. Okay, next base. What is base? Base is the substance which has a tendency to accept proton. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉన్నవన్నీ కూడా ఏమైతాయి, బ్రాన్స్టెడ్ సెన్స్లో బేసెస్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, NH3 అమైన్స్, సెకండరీ అమైన్స్, టెర్షరీ అమైన్స్, ఇవన్నీ కూడా బ్రాన్స్టెడ్ బేసెస్ అవుతాయి. సో నైట్రోజన్ పైన లోన్ పెయిర్ ఉంది కదా, లోన్ పెయిర్ ఉన్నవన్నీ కూడా ప్రోటాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి అండ్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం న్యూట్రల్ యాసిడ్స్లో చెప్పాలి అంటే H2O కూడా ఒక న్యూట్రల్ యాసిడ్ అవుతుంది అండ్ H2O న్యూట్రల్ బేస్ కూడా అవుతుంది అన్నమాట. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకోగలదు, ప్రోటాన్ని డొనేట్ చేయగలదు. యానయాన్స్లో కూడా ప్రోటాన్ యాక్సెప్టార్స్ ఉన్నాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ బైకార్బోనేట్, హైడ్రోజన్ ఫాస్ఫేటు, హైడ్రోజన్ సల్ఫేటు. సో మనం ఇక్కడ చూస్తే ఇవి యానయానిక్, అవి యాసిడ్స్ లాగా అండ్ బ్రాన్స్టెడ్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి అన్నమాట. బ్రాన్స్టెడ్ యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి, బ్రాన్స్టెడ్ బేసెస్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే యాంఫోటెరిక్ నేచర్ తోటి ఉన్నాయి అన్నమాట. ఓకే, దే కెన్ యాక్సెప్ట్ ప్రోటాన్. ఇక నేను అండర్లైన్ చేసినవి, దే కెన్ డొనేట్ ప్రోటాన్. ఓకే ఓకే మరి వాట్ ఈజ్ వాటర్? అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, వాటర్ ఈజ్ యాంఫోటెరిక్ ఇన్ నేచర్ ఆర్ యాంఫిప్రోటిక్ ఇన్ నేచర్. అర్హీనియస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్లో అయితే వాటర్ జస్ట్ న్యూట్రల్ అండ్ సాల్వెంట్ ఓన్లీ. బట్ ఇన్ బ్రాన్స్టెడ్ సెన్స్, వాట్ ఈజ్ వాటర్? వాటర్ ఈజ్ యాంఫోటెరిక్ ఆర్ యాంఫిప్రోటిక్. యాంఫోటెరిక్ ఆర్ యాంఫిప్రోటిక్ అంటే అర్థం ఏంటి? యాక్ట్ యాజ్ బోత్ యాసిడ్ అండ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్. యాసిడ్స్ లాగా అండ్ బేస్ లాగా రెండిట్లాగా వర్క్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? యాంఫోటెరిక్ లేదా యాంఫిప్రోటిక్ అని అంటాం. వాటర్ యాంఫిప్రోటిక్ అన్నమాట. సో దిస్ ఈజ్ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. సో ఇఫ్ యూ సీ న్యూట్రలైజేషన్ రియాక్షన్, సో పై కాన్సెప్ట్ కూడా అర్హీనియస్ న్యూట్రలైజేషన్ అక్కడ రాయలేదు. అర్హీనియస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూట్రలైజేషన్. అర్హీనియస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూట్రలైజేషన్. వాట్ ఈజ్ అర్హీనియస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూట్రలైజేషన్? యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. ఎగ్జాంపుల్, ఒక అర్హీనియస్ యాసిడ్ HCl అండ్ బేసు NaOH టు ఫార్మ్ NaCl సాల్ట్ ప్లస్ H2O. ఇందులో H ప్లస్ OH మైనస్ H2O అయింది. నెక్స్ట్ Cl మైనస్ అయాన్ Na ప్లస్ అయాన్ కలిస్తే NaCl సాల్ట్ ఫామ్ అయిందనమాట. ఇది అర్హీనియస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూట్రలైజేషన్. Now, what is Bronsted concept of Bronsted concept or Bronsted-Lowry concept of Bronsted-Lowry concept of neutralization? Bronsted-Lowry concept of neutralization. What is the Bronsted-Lowry concept of neutralization? The transfer of proton from acid to base is called as neutralization. Transfer of proton from acid to base is called neutralization. Transfer of proton from acid to base is called as neutralization. And other definition is reaction in which acid base react together and convert into their respective conjugate bases and conjugate acid.
acid convert into conjugate base, base convert into its conjugate acid. This is said to be what? Neutralization. So the reaction in which acid react with base to form acid react with base and converted to their respective conjugate acids and bases. సో యాసిడ్ అయితే దాని కాంజుగేట్ బేస్ లాగా, బేస్ అయితే దాని కాంజుగేట్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? న్యూట్రలైజేషన్ అంటాము అన్నమాట. అంటే ఇక్కడ కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేసెస్ అని ఒక న్యూ కాన్సెప్ట్ వచ్చింది. సో వాట్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? సి కాంజుగేట్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. Conjugate acid base pair. In Bronsted-Lowry acid base neutralization reaction, acid react with base and converted to their respective conjugate acids and bases. Acids converted to in neutralization reaction transfer of proton takes place. In neutralization reaction, acid converted into conjugate base, base converted into conjugate acid. See one example. When acid HCl react with base NH3, proton donor is acid, proton acceptor is base, which gives NH4 plus Cl minus. So in backward direction it is proton donor, ammonia is proton donor, so this is acid. This is proton acceptor, chlorine is proton acceptor, so base. Ammonium ion is proton donor, acid, and chlorine is proton acceptor, so base. Now here two acids, so first one is acid 1, second one acid 2, base 1, base 2. If you see HCl and Cl minus pair, a conjugate acid base pair, a conjugate acid base pair. Conjugate acid base pair. That means the conjugate base of HCl is conjugate base of HCl is Cl minus. The conjugate acid of NH3 is NH4 plus anamata. So therefore what we can say, NH4 plus pair is conjugate acid base pair. Conjugate acid base pair. So from this it is clear that an acid base pair
an acid base pair which differ by one proton, one H plus ion. One proton means one H plus ion is said to be conjugate acid base pair. Conjugate acid base pair. ఒక యాసిడ్ ఒక బేసు రెండింటి మధ్యలో వన్ ప్రోటాన్ డిఫరెన్స్ ఉండాలి, అప్పుడే దాన్ని కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. థర్డ్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ ఈజ్ లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్. Lewis acid base concept was proposed in 1939. According to Lewis, what is acid? What is acid? The species which has self-tendency to accept lone pair electrons is said to be acid. లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకునే నేచర్ ఉండాలి, అట్లాంటి స్వభావం ఉండాలి. వాటిని మనం ఏమంటాం? యాసిడ్స్ అంటాం. సో వేరే స్పీసీస్ నుంచి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకునే టెండెన్సీ ఉన్న స్పీసీస్నే మనం ఏమంటాం? లూయిస్ యాసిడ్స్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇట్ కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ టు కన్సిడరేషన్. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ the molecules in which central atom has incomplete octet configuration. The molecule in which central atom has incomplete octet configuration. So incomplete octet configuration undali central atom ki. For example, if you see boron here, boron hybridization is sp2. Okay, around boron how many fluorines? 3 fluorines, 3 bonds are there. So in each bond how many electrons? 2 electrons. So 2 electrons. So in total it become how many electrons? 6 electrons. So central atom with 6 electrons, incomplete octet configuration. Whenever it has incomplete octet configuration, it is short of octet configuration. It always try to accept electron pair. So incomplete octet configuration ఉంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇలాంటి స్పీసీస్ అన్నీ, ఒక BF3నే కాదు, BCl3 మాలిక్యూల్ అండ్ బోరాన్ ట్రై హ్యాలైడ్స్ అండ్ ఆర్థోబోరిక్ యాసిడ్ AlCl3 ఇవన్నీ కూడా ఏమైతే లూయిస్ యాసిడ్స్ అవుతాయి. లూయిస్ యాసిడ్స్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. వాటిలో సెంట్రల్ ఆటమ్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఇట్లా చూపిస్తాం లూయిస్ డాట్ స్ట్రక్చర్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ అన్నీ లూయిస్ యాసిడ్స్ అవుతాయి. నెక్స్ట్, కాంపౌండ్స్ whose సెంట్రల్ ఆటమ్స్ హ్యావ్ వేకెంట్ డి ఆర్బిటాల్. ఏ మాలిక్యూల్లో అయితే వాటి సెంట్రల్ ఆటంలో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయో అవి కూడా ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్స్గా బిహేవ్ చేస్తాయి, లూయిస్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SF4. సో SF4లో సల్ఫర్ హైబ్రిడైజేషన్ బికమ్ sp3d. sp3d హైబ్రిడైజేషన్లో ఓన్లీ 1d ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది, ఇంకా 4d ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉన్నాయి. సో కాబట్టి ఇన్కంప్లీట్ d ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇట్ ట్రై టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్ టు హ్యావ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. SF6 మాలిక్యూల్. ఇన్ SF6 మాలిక్యూల్ హైబ్రిడైజేషన్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ sp3d2. 2d ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి, స్టిల్ దేర్ ఆర్ 3d ఆర్బిటాల్స్ దే able to accept electron pair. If you see
SnCl2 molecule. In SnCl2 molecule, the hybridization is sp2. సో దీనిలో d ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ px3 phosphorus trihalide. In phosphorus trihalide, hybridization of phosphorus is sp3. సో phosphorusలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p3. 3d ఆర్బిటాల్లో త్రీ సబ్షెల్లో d ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటాయో అవి కూడా ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్స్ అవుతాయి, లూయిస్ యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ విచ్ is said to be Lewis acids are molecules with multiple bonds between different electronegative atoms. డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ మధ్యలో మల్టిపుల్ బాండ్స్ ఉంటే అవి కూడా ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్స్గా లూయిస్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్. కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ 2.5, oxygen electronegativity 3.5. There is electronegativity difference. Therefore, molecules in which multiple bonds present between dissimilar electronegative atom act as Lewis acids anamata. Example, carbon dioxide, sulfur dioxide. In sulfur dioxide, what we have? 2 bonds. Okay, double bond is there. 2 double bonds are there, like that. Next, SO3 molecule. SO3 molecule there are 3 oxygen sulfur double bonds. సో ఇవన్నీ లూయిస్ యాసిడ్స్గా బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్, ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ అంటే హ్యావింగ్ 6 ఎలక్ట్రాన్స్ అనమాట. 6 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉండడాన్ని సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆక్సిజన్ ఫ్యామిలీ మొత్తం కూడా లూయిస్ యాసిడ్సే అవుతాయి. ఎందుకని? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, వీటన్నిటిలో కూడా, ఇంకా పోలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అవుతుంది, లివిడ్. వీటన్నిటిలో వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np4. సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బికమ్ 6. దే ఆర్ షార్ట్ ఆఫ్ 2 electron. That is why they always try to accept electron pair and act as Lewis acids. All simple cations. Simple cations mean only one atom with charge, positive charge. All simple cations are act as Lewis acids. So what are Lewis acids? Overall ga chuste electron pair acceptors are Lewis acids. Electron pair acceptors kabatti మనం ఏమని చెప్పొచ్చు? all Lewis acids are electrophilic. All Lewis acids are electrophilic in nature. Lewis acids are electrophilic, electron loving species. Electrophilic in nature. Electrophilic. Okay, so ఇవన్నీ కూడా లూయిస్ 5 types of example. ఏంటివి చూడండి ఒకసారి. మాలిక్యూల్స్ with incomplete octet configuration, that means electron deficient molecule. 6 electrons in the valence shell. Octet configuration లేకపోతే incomplete octet configuration ఉంటే అవి లూయిస్ యాసిడ్స్ అవుతాయి. నెక్స్ట్, కాంపౌండ్స్ whose central atoms have d orbital, vacant d orbital. So d orbitals, of course octet configuration ఉండొచ్చు. If you see SF4లో 4 bonds ఉన్నాయి. 4 to the 8 electrons అవుతాయి. ఆక్టెట్ ఉంది అయినప్పటికీ ఇంకా 2 electrons ఉంటాయి కదా, 2 electrons, మొత్తం 6 electrons. సో ఎక్స్పాండెడ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి కేసెస్లో. నెక్స్ట్, మాలిక్యూల్స్ విత్ మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. సో డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ మధ్యలో డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు కూడా అవి లూయిస్ యాసిడ్స్ అవుతాయి. తర్వాత ఎలిమెంట్స్ విత్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ ఫ్యామిలీ మొత్తంలో కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, దేర్ఫోర్ దే ఆర్
short of 2 electrons to become stable to get octet configuration. That's why they always try to accept electron pair and act as Lewis acid. And finally, simple cation. All simple cations are Lewis acids. Next, Lewis bases. The species which have self tendency to donate proton is Lewis base. So ఏవైతే సెల్ఫ్ టెండెన్సీ ఉంటాయో ప్రోటాన్ డొనేట్ చేసే ఎబిలిటీ ఉంటాయో అవన్నీ లూయిస్ బేసెస్. దోస్ మాలిక్యూల్స్ వూజ్ సెంట్రల్ ఆటమ్ హ్యావ్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్. ఏ మాలిక్యూల్లో అయితే సెంట్రల్ ఆటమ్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అండ్ హ్యావ్ సెల్ఫ్ టెండెన్సీ టు డొనేట్ దెమ్. అండ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ కూడా చేసే టెండెన్సీ ఉండాలి. ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉండాలి, లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే టెండెన్సీ కూడా ఉండాలి. అవన్నీ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ డోనర్స్ ఆర్ ఆబ్వియస్లీ బేసెస్. నెక్స్ట్, ఆల్ సింపుల్ యానియాన్స్. యానియాన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? సింపుల్ యానియాన్స్ అన్నీ కూడా లూయిస్ బేసెస్ అవుతాయి. అంటే ఇట్ మీన్స్ వాట్? లూయిస్ బేసెస్ ఆర్ న్యూక్లియోఫిలిక్. లూయిస్ బేసెస్ అన్నీ ఏమవుతాయి? న్యూక్లియోఫిలిక్. లూయిస్ యాసిడ్స్ ఎలక్ట్రోఫిలిక్, లూయిస్ బేసెస్ ఆర్ న్యూక్లియోఫిలిక్. రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో లూయిస్ బేసెస్ అన్నీ న్యూక్లియోఫిలిక్, లూయిస్ యాసిడ్స్ అన్నీ ఏమవుతాయి? ఎలక్ట్రోఫిలిక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్? The reactions in which acid and base react together to form కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ దెమ్. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయ్యి ఆ రెండింటి మధ్యలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయితే ఆ రియాక్షన్నే మనం ఏమనొచ్చు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అమోనియాలో నైట్రోజన్ మాలిక్యూల్, నైట్రోజన్ ఆటమ్, అమోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ ఆటమ్ హ్యాజ్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్. BF3 మాలిక్యూల్లో బోరాన్ ఆటమ్ హ్యాజ్ వేకెంట్ ఆర్బిటాల్. ఇది లూయిస్ బేసు అండ్ BF3 మాలిక్యూల్ లూయిస్ యాసిడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్ లీడ్స్ అమోనియా, నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ అమోనియా డొనేట్ ఎలక్ట్రాన్ పెయిర్స్ టు బోరాన్ ఆటమ్ ఆఫ్ BF3 మాలిక్యూల్ అండ్ ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. నైట్రోజన్ ఈజ్ డోనార్ ఆటమ్ అండ్ బోరాన్ ఆటమ్ ఆఫ్ BF3 మాలిక్యూల్ ఈజ్ యాక్సెప్టార్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనమాట. సో ఇక్కడ నోట్ ఏంటి అంటే, ఆల్ లూయిస్ బేసెస్ ఆర్ బ్రాన్స్టెడ్ బేసెస్. ఆల్ లూయిస్ బేసెస్ ఆర్ బ్రాన్స్టెడ్ బేసెస్. లూయిస్ బేసెస్ అన్నీ కూడా బ్రాన్స్టెడ్ బేసెస్, అంటే అన్నీ కూడా ప్రోటాన్ యాక్సెప్టార్సే. బట్ all Lewis acids but all the Lewis acids are not branched acids. దీని అర్థం ఏంటి? లూయిస్ బేసెస్ అన్నీ కూడా బ్రాన్స్టెడ్ బేసెసే. అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ అన్నీ కూడా ప్రోటాన్ యాక్సెప్టార్స్. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ అన్నీ కూడా ప్రోటాన్ యాక్సెప్టార్స్. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ ఏంటివి? లూయిస్ బేసెస్. ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ లూయిస్ బేసెస్. ప్రోటాన్ యాక్సెప్టార్స్ ఏంటివి? బ్రాన్స్టెడ్ బేసెస్. సో ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్స్ అన్నీ ప్రోటాన్ యాక్సెప్టార్సే. బట్ ఆల్ లూయిస్ యాసిడ్స్, అంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్స్ అన్నీ ప్రోటాన్ డోనార్స్ కాదు. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేసుకునే నేచర్ ఉన్నంత మాత్రాన అందులో ప్రోటాన్స్ ఉండాలని ఏమీ లేదు అనమాట. రిమెంబర్,
All Lewis acids are not Bronsted acids. Next, all Arrhenius acids are Bronsted acids. ఇక్కడ ప్రోటాన్ ప్రొడ్యూస్ చేసేటివన్నీ కూడా ప్రోటాన్ డోనార్సే. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.